రీసెంట్ గా నేను కొన్న కొన్ని బుక్స్ హాల్. ఫస్ట్ అయితే శివపురాణం బుక్. ఇది నేను మొన్న టూర్ కి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తిలో తీసుకున్నాను. శివపురాణం చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ ఏ ఆథర్ ది తీసుకోవాలి, ఏ పబ్లికేషన్స్ ది తీసుకోవాలి అని ఒక డౌట్ ఉండే. బట్ శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడ బుక్ స్టాల్ లో తీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసి ఎవరు. ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ నావెల్, చాలా బాగుంది. దీని రివ్యూ అనేది ఫర్దర్ వీడియోస్ లో అయితే చెప్తాను. నెక్స్ట్ ఒక హిజ్రా ఆత్మకథ. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు అలా ఎందుకు చేంజ్ అయ్యారు, వాళ్ళ జీవితం అలా ఎందుకు మారిందని ఒక క్యూరియాసిటీతో తీసుకున్న బుక్ నేను. అది ఇంకా కంప్లీట్ గా చదవలేదు. బుక్ కంప్లీట్ అయ్యాక నా ఒపీనియన్ చెప్తాను. తర్వాత స్వామి వివేకానంద బుక్ అండ్ శారదాదేవి చరిత్ర. ఈ రెండు బుక్స్ ని కూడా నేను కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ లో తీసుకున్నాను. సో అక్కడికి వెళ్ళేటప్పుడు నేను వివేకానంద బుక్స్ చాలా తీసుకోవాలి అనుకున్నాను, బట్ అది మన స్టేట్ కాదు. సో అక్కడ మన లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ బుక్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో దాంట్లో నేను ఈ రెండు బుక్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బుక్ వచ్చేసి బారిస్టర్ పార్వతీశం. అసలు ఇంట్రడక్షన్ అవసరం లేని బుక్ అని చెప్పొచ్చు మన 90s కిడ్స్ కి. సో ఇది ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బుక్, రీయూజ్డ్ బుక్ అనమాట. సో దీన్ని నేను ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను. నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇది ఒక చిన్న స్టోరీ బుక్. చిన్న స్టోరీస్ ఉన్నాయని ఇది నేను టూర్ కి వెళ్ళినప్పుడు జస్ట్ టైం పాస్ కోసం తీసుకున్నాను బుక్. సో చిన్న స్టోరీస్ పిల్లలకు చదివి వినిపించడానికి బాగుంటాయి. సో ఇవే అనమాట నా బుక్లు. దీంట్లో 2 మాత్రమే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. ఒకవేళ దాని లింక్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి.